ఎవరైతే ఒక్క నిమిషం రామూర్తి గారు కొంచెం ఒక్కసారి భీమరావు నాయక్ గారి దగ్గర వెళ్దాం. భీమరావు నాయక్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేక పార్టీలు మారాయండి, దేనికి ఏ పార్టీకి సంబంధం లేదు, కేవలం మా ఇంటికి మా దేశానికి సంబంధించిన మహిళలు, మా సోదరి మహిళలు అక్కడ ఖచ్చితంగా ఈ మానభంగాలకు కానీ హత్యలకు కానీ గురి కాబడ్డారు. దీనికి సంబంధించిన మన మిత్రులు ఏమంటున్నారంటే అనేక మంది ఎవరైతే ఉన్నారో అక్కడ చెప్తున్నారు అది ఎవరో చెప్పారని. దానికి సంబంధించిన ఆ వాస్తవాలు ఎక్కడ దాకా ఉన్నాయో కానీ వాస్తవానికి ఆ ఆలయాన్ని చుట్టుపక్కల ఏదైతే మానభంగాలు హత్యలు జరిగాయని చెప్తున్నారు, దీని మీద అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఒక ప్రమాణమైన ఇనిషియేటివ్. నేను ఒక్కసారి భీమరావు నాయక్ దగ్గరికి వచ్చినాక మళ్ళీ మీ దగ్గర వస్తాను. Definitely I will come down to you. We will expand the time also for this important debate. భీమరావు నాయక్ గారు మీరేమంటారండి? ఇప్పుడు ఏదైతే ప్యానల్లో ఉన్న సభ్యులందరూ చెప్పిన విషయాలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు అందరికి మానవ కోణంతో మనం ఆలోచన చేయాలా, జరుగుతున్నటువంటి మానవ కోణంతో ఆలోచన చేయాలా. పార్టీలకు కాదు, కులానికో మతానికో ఇంకో రంగు పూసుకోవడం కాదు. ఇది నీమంటే నేనంటే నువ్వు ఒకరి మీద ఒక నెట్టడం కంటే అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల మీద అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది, కేంద్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. చేసినప్పుడు చేసిన తర్వాత ఆ పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం గతంలో ఒక 5-6 years ఒక డేరా బాబా స్టోరీ చూసాం, అది రియల్ ఫ్యాక్ట్ చూసాం. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా విచారణ జరిగి దోషులను నిర్దోషిగా నిలబెట్టి వాళ్ళకు ఏదైతే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి అన్యాయ అఘోతాలను బయట వెలిగేయడానికి అందరం సహకరించాలి. అన్ని పార్టీలు కానీ పార్టీలకు సంబంధం లేకుండా ఒక మానవ కోణంతో ఆలోచన చేయాలని చెప్పేసి అందరికి సూచిస్తున్నాను. అక్కడ జరిగింది విషయం ఏమిటంటే ఏదైతే కొంతమంది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లవర్స్ కానీ లేకపోతే ఇంకో ఏదో రకంగా బాధల్లో వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న విషయం వాస్తవమైన విషయం అర్థమైంది. కానీ ఎన్ని రోజులు ఎందుకు దాపెట్టారు, ఎన్ని రోజులు ఎందుకు జరిగింది అసలు బయట చెప్పుకోవడానికి ఎందుకంటే వాస్తవ విషయం రావాల్సి ఉంది. కాబట్టి నేను యాజ్ ఏ ఒక పార్టీలో నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది పార్టీతో సంబంధం లేకుండా చెప్పాలి. ప్రతి ఒక్కరు ముక్కుంటంతో దీనికి భారతదేశంలో కూడా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ విధంగా జరుగుతుందంటే ఇంకా మనం ఏ స్థాయిలో ఉన్నాము, మన దేశ పరిస్థితి ఏంటి, మనకు రక్షణ ఏంటి, 120 కోట్ల జనాభాకు ఉన్నటువంటి మన భారతదేశంలో అనే ఒక ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా దానిపైన విచారణ చేసి న్యాయబద్ధంగా అక్కడ వాళ్ళకు దోషులను శిక్ష పడే విధంగా సహకరించాలని చెప్పేసి నేను సూచిస్తా ఉన్నాను. రైట్, ఇదే విషయంపై కోటేశ్వర